లీడర్స్ ఒకరికి ఒకరు పరస్పరంగా ఇంట్రూ చేసుకుంటే ఆ ఇంట్రూ ఎంత ఫన్ ఫిల్ గా ఉంటుందో చేసి చూపించడానికి ఇప్పుడు మన ముందు వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నోకరాజు అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. నమస్కారం అండి, నేను డైరెక్టర్. నా పేరు జ్యూసు. డైరెక్టర్ అంటారు అంటే ఏంటన్నా? ఏదైనా డైరెక్ట్ గా అడిగే వాళ్ళని డైరెక్టర్ అంటారు. ఇంత ముందు ఏం తీసావు? నిన్ను తీసాను కానీ కొట్టారు. ఎందుకు కొట్టారు? హీరోయిన్ క్యారీవన్ డోర్ తీసాను, కొట్టాను. డోర్ తీస్తే ఎవరైనా కొడతారన్నా? అప్పుడు హీరో ఉన్నాడు. హీరో ఎందుకున్నాడు అక్కడ? అదే అడిగినందుకు కుక్కర్ కొట్టారు. వినాయక చవితి ఈవెంట్ ఉందన్నాను, ఏమైందిరా? ఇద్దరు జబర్దస్త్ టీమ్ లీడర్ని పిలిపించా. సూపర్ రా అన్నా. చంటి గారు వెల్కమ్. నన్ను అందరూ నీ కొడుకు అంటున్నారు తెలుసా? చంటి పిల్లాడు అంటున్నారని డైలాగ్. ఎలా రా అని అడగాలి నువ్వు. ఆహా. అన్ని నేనే చెప్పాలి దొంగ. ఏ చంటి పిల్లోడు అంటున్నారు తెలుసా? అంటే చంటి పిల్లాడనే కదా. ఇలాంటి కామెడీ లేదంటే భాస్కర్ గారి టీంలో వేసుకో. నువ్వు గ్రేట్ అన్న. ఏ పనికొచ్చే పంచు నీ టీమ్ లో కాకుండా అందరి టీమ్ లో వేయమంట. అన్న ఏం లేదు, ఇప్పుడు నేను వినాయక చవితి ఈవెంట్ చేస్తున్నాను. నీతో పాటు ఇంకొక టీమ్ లీడర్ కూడా ఉన్నాడు. ఎందుకు మేము వచ్చాం కదా ఆల్రెడీ. ఏదో స్పేర్ అన్న. ఓకే రైట్. అరే నువ్వుకా జర్కినేసావు, ప్యాంట్ వేసావు, ఏంట్రా ఇంత రిచ్గా ఉన్నావు? ఒకప్పుడు అంటే ఒక టీం దగ్గర కంటెస్టెంట్ గా పనిచేసేవాడిని కాబట్టి డబ్బులు లేవురా. ఇప్పుడు మనం టీం లీడర్ కదా, అన్ని డబ్బులు వస్తున్నాయా? ఇవ్వట్లేదు, నేనే అప్పు చేసి కొనుక్కుంటున్నాను రా. ఆరోగ్యం ఎలా ఉంది? నీది ఎలా ఉంది? ఈ టాబ్లెట్ తీసుకో, టైం అయింది. నీది ఆల్రెడీ టైం దాటింది, తీసుకో. సరే కాదు, ఎందుకు అన్నిసార్లు వెళ్ళేసి రావడం? నేను వెళ్ళిపోతే ఒకప్పుడు శకలక శంకరు, తర్వాత షేకింగ్ శేషు, సునామీ సుధాకరు, భాస్కరు, నాగిరెడ్డి ఇలా చాలా మంది అయిపోయిన తర్వాత నువ్వు 11వ వాడివి. ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఈడవడం 1000 రూపాయలు తీసుకోండి, వెళ్ళి బిర్యానీ తినండి పోండి. ఎందుకులే అన్నా? ఒరే ఒకప్పుడు నేను ఒక టీం దగ్గర చేసేవాడిరా, అప్పుడు నాకు ఎవడో ఇలా ఇవ్వలేదు. సిగ్గుశారం ఉండాలిరా. మనిషి దున్నపోతు బట్టలు దొబ్బేసేవాడు, షూ దొబ్బేసేవాడు. నేను వెళ్ళిపోయిన కాలు దింపేశా. అన్న చంటనా స్కిట్ చేయాలి. స్కిట్టు చెయ్య. ఎందుకు వెళ్ళిపోమంటే చెప్పి వెళ్ళిపోతా. ఊరుకో కూర్చోలే. చేసేద్దాం, దాన్ని ఏముంది, స్కిట్టే కదా, చేద్దాము. బాబు కొంతమంది ఉంటారు, ఎన్నిసార్లు అడిగినా చెయ్యడా చెయ్యను. నువ్వు బ్యాడ్ అయిపోయావన్నా? బ్యాడ్ నేను అవ్వలేదురా, వాడు చేశాడు. మనం కూడా స్కిట్ చేద్దాం. డైరెక్టర్ గారు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి నాకు, అద్దరు కొట్టి స్కిట్ చేసి చూపిస్తాను. అద్దరు కొట్టి స్కిట్ చేసి ప్రాక్టీస్. మన మాట ఇచ్చాను, అద్దరిపోయి స్కిట్ చేయాలంట. అరే ఫస్ట్ నువ్వు వస్తావు, తర్వాత నువ్వు వస్తావు, తర్వాత నువ్వు వచ్చావు. మరి ఫన్ ఎప్పుడు వస్తుంది? వాళ్ళతో మనకి ఎందుకులే గాని. అరే ఫస్ట్ నువ్వురా, వీడి తర్వాత నువ్వురా, వీడి తర్వాత నువ్వురా. కామెడీ ఎప్పుడు వస్తుందిరా? నవ్వండిరా, నవ్వండి. ఒరే నిన్న కాక మొన్న వచ్చిన లఫుట్ కొత్త టీం వాళ్ళే యాబ్రాస్ పంచులకు నవ్వుతున్నారు. ఎప్పటి నుంచో ఉన్నారు, మీరు నవ్వర్రా. నువ్వు ఎలాగూ నవ్వించలేవు. మా ఇట్లా నువ్వు ఇట్లా చాలా సింపుల్, పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చెట్టు ఉంటుంది, చెట్టుకో జాంకాయ ఉంటుంది. నిన్ను అలా ఎత్తుకుంటాను నేను. ఆ జాంకాయ తెంపి నన్ను జాంకాయ తెంపడానికి హెల్ప్ చేసావు, ఐ లవ్ యూ అని ఉద్దిపెట్టి వెళ్ళిపోతావు, అంతే. ఏం ప్రాబ్లం ఉండదు కదండి? అబ్బాయి ఏ ప్రాబ్లం ఉండదు, స్కిట్ కదా, టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు నాకు ఒక ముద్దు పెట్టాలి. ఇంత డైట్ కడుతూ నిలేస్తానండి. అంటే నేను వేరే వాళ్ళకిలాగా ఒక షిప్మెంట్ ఉంటది, జాన్ చెట్టు ఎగరాలి, కాయలు కొయ్యాలి, ఈ వంకలో డొంక తిరిగి మాట్లాడి నాకు రావు. ఏదన్నా సరే స్ట్రైట్ సే డైరెక్ట్ గా అడిగేస్తా. ఒకప్పుడు ఆయన డైరెక్ట్ గానే ఉండేవాడు, ఈ మధ్యన ఏంటో చాలా డల్ అయిపోయాడు. అబ్బా పాప. రే ఎదొట్టి ఆడకు, నా దగ్గర బీభత్సైన ఆర్టిస్టులు ఉన్నారు. రే రాకీ ముందుకెళ్ళరా. వీడి పేరు రామకృష్ణ, ముద్దుగా వీడిని రాకీ అని పిలుస్తా. నన్ను కూడా ముద్దుగా పిలువన్నా. ఒరే ఆడి పేరు రామకృష్ణ కాబట్టి రాకీ అని పిలిచాడు, నీ పేరు చిన్ని కృష్ణ.
నీ దగ్గర ఈడున్నాడు కదా, నా దగ్గర ఎవరిని దింపుతానో చూడు. ఇడిగో. అదేంటి బచ్చగాని పంపించాడు? అంటే వాడైనా బాగా చేయగలుగుతాడు, నువ్వు అది కూడా చేయలేవాడు. వాడు ఇండైరెక్ట్ గా అన్నాడు. మామూలుగా చెప్పడరా. నా పులిని చూస్తావా? ఏది చూపించు. అందుకోరా బసవా చుట్టుముట్టిన సుధాకర్ అన్నతో పోటీ అంటే ఆయనలో చేయడం కాదురా, ఆయనకంటే బాగా చెయ్యాలి. చెయ్యి 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 చెయ్యి. బసవా చుట్టుముట్టిన వాళ్ళు చుట్టూ వస్తున్నారా, కత్తి పట్టిన వాళ్ళు కర్నూలు నుంచి వస్తున్నారా, రండి రా చూసుకుందాం. అది ఇది డైలాగ్. అవును. చెప్పరా. ఓకే, నువ్వు అడుగుతున్నావు చెప్తా బగజర. అరే భాస్కర్, కర్నూలు వెళ్దాం, తిరుపతి వెళ్దాం, మామనార్ వెళ్దాం, వరంగల్ వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం. ఈవెంట్ మాత్రం పేమెంట్ మాత్రం నాకు ఇచ్చేయి. ఓకే. ఏదిరా మా ఓడు ఏం డైలాగ్ చెప్పాడు, మీ ఓడు ఏం డైలాగ్ చెప్పాడు? అలవాట్లో పొరపాట్లు 100 జరుగుతుంటాయి. అయ్యో అప్పుడే ఒకడు ఓడిపోయాడు. మా దగ్గర ఇంకో ఆర్టిస్ట్ ఉన్నాడు. ఎవడు? మన దగ్గర ఉన్న ఆటం బాంబు దించు. మామూలు డీజే. ఆటం బాంబ. ఆ నువ్వు ఆటం బాంబు దించితే దాని బాబుని దింపుతాను తెలుసు. దింపురా దింపు. ఈడు అసలు కాదు, ఈడు కాదు. ఒరే, ఒక ఊరి జనాభా మొత్తం నా దగ్గర ఉన్నారు కదరా. ఆటం బాంబు కాదు కదా, తుస్సు బాంబు కూడా లేదు కదరా మన దగ్గర. సారీ, అది మా దగ్గర బాంబు ఏమీ లేదు. సింపుల్ గా డైలాగ్ చెప్తాను. ఆ. టకమని చెప్పును. దా ముందుకురా. ఏ చెప్పు. డాండ నిందమ్ముల జాండము నిండా మత్వవే దమ్ముడము నిక్కినే పొగుడు నీ అభయ వ్రతం ఎదురైతే చెప్పు. చెప్పు. టీం లీడర్ వెళ్ళిపోతే టీం లీడర్ అవ్వాలన్న ఆశ కంటే ముందు టీం ని ఎలా లీడ్ చేయాలో అది తెలుసుకో. టీం లీడర్ అంటే ఉన్న ఆర్టిస్ట్ లో పోగేయడం కాదు, పోగుల్లోంచి ఒక ఆర్టిస్ట్ ని తీసి ముందు వాడిని నిలబెట్టి మనం తోపులను నిరూపించాలి. అది టీం లీడర్ అంటే. అలా ఎంతమందిని చేసి బయటికి వదిలేస్తే అందరూ ఇల్లు కార్లు కొనుక్కొని తిరుగుతున్నారు. కనీసం నువ్వు కూడా కొనుక్కోలేకపోతున్నా. అదే అన్న రా అన్న. ఒరే అదేంట్రా, లేకపోతే ఆయన చూడు ఎంత బాగా చెప్పాడు, మేమందరూ ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. క్షీరోధన్మ ప్రదేశే శుచిమని విలసత్ సైకతే మౌక్తికానా మాలా క్లుప్త స్మరస్త స్ఫటిక మరిని బహిర్ముక్తి కైర్మండితాంగః శుభ్రైరభ్రైరదప్రైరుపరివిరచితైర్ముక్త పీయూష వర్షై ఆనందీన పునియాధరి నలి నగదా శంకపా నిర్ముకుందా. ఎంత కష్టమైన శ్లోకం అవలీలగా ఎలా చెప్పావు నువ్వు? మరి ఎందుకు ఆయన ముందు చెప్పలేదు? ఆయన ముందు చెప్తే నాకు గెలుపోటములు ముఖ్యం కాదు, ప్రేమానురాగాలు ముఖ్యం. మమ్మీ మరెందుకు ఆనంద్ రెచ్చగొట్టావు? ఒరే బేసిక్ గా చంటను బాగా చేస్తాడ్రా, మనం ఇంకా రెచ్చగొట్టామనుకో ఇంకా బాగా చేస్తాడు. అరే 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 ఆయన వద్దన్నాడు, ఆయన వద్దన్నాడు. వచ్చి అయిపోయిందంట. ఇంద్రజ మ్యామ్, ఎలా అనిపించింది ఈవెంట్ మీకు? గురు శిష్యుల కాన్సెప్ట్ అద్దరింది. చాలా చాలా బాగా అనిపించింది రాజు. వెరీ నైస్, వెరీ నైస్. కృష్ణ భగవాన్ సార్, మీకు ఎలా అనిపించింది? బాగా చేశారు. మీ శిష్యుడు మీరు అందరూ చాలా బాగా చేశారు. నాకు క్లైమాక్స్ బాగా నచ్చింది. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ నాన్ స్టాప్ నోకరాజు అండ్ టీమ్.